ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతినిత్యం కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వమును యథాశక్తిగా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఆ స్వామివారి యొక్క చెంతగందు మనం చక్కగా పారాయణం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే యథాశక్తి మహాభారత శ్రవణ విద్యంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యచరణ సన్నిధియందు ప్రతినిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వములో ఉన్నటువంటి ధర్మాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆఖ్యానాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా యత్కించిత్ ధర్మములను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆచార్యుల వారికి కాస్త ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన ఈరోజు అందుబాటులో లేరు. అందువలన మనం చక్కగా మనకు తెలిసినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పునః మళ్ళీ ఒకసారి చరివిత చర్వణం చెయ్యడానికి ప్రయత్నిద్దాం. సహజంగా మన దగ్గర ఒక నూలుపోగు ఉంది.
అవి 1, 2, 100 లేదు 200 లేదు 300 పోగులు మన దగ్గర ఉన్నాయనుకోండి, వాటినన్నిటినీ కూడా మనం విడివిడిగా ఉంచితే దానివల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా అని అంటే ఏమాత్రం ప్రయోజనం లేదు అని మనకు మహర్షులు చెబుతూ ఉన్నారు. మరి ఆ నులుపోగులన్నీ ఎలా ఉండాలి అని అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి పోగులన్నీ కూడా ఒక చోటికి చేరుస్తే అది వస్త్రంగా మారుతుంది. ఆ వస్త్రాన్ని మనం ధరించినట్లయితే ఎండకు కావచ్చు, వానకు కావచ్చు, లేదు చలికి కావచ్చు, మనం వాటి చేత రక్షింపబడతాం. అదేవిధంగా మనకు తెలిసినటువంటి ధర్మములన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం చేర్చుకొని ఒక కూర్పు చేసుకొని అలా చేసుకున్నటువంటి ధర్మములను మనం నిత్యము కూడా అభ్యాసంలో పెట్టుకున్నట్లయితే మనకు ఆయుష్ అనేటటువంటిది పెరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి నిత్యము కూడా మనం పారాయణం చేసుకునేటటువంటి ఈ మహాభారత గ్రంథంలో ఆయుష్ని మనం ఏ విధంగా వర్ధన చేసుకోవాలి అనేటటువంటి విషయాలని మనకు మహర్షులు చెప్పినటువంటి వాటిని ఈరోజు మనం యత్కించితూ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా భీష్మ పితామహుల వారిని యుధిష్ఠుల వారు అంటే ధర్మరాజుల వారు అడుగుతూ ఉన్నారన్నమాట. ఏమని అనంటే, శతాయురుక్త పురుష శతవీర్యశ్చ జాయతే కస్మాన్ మృగంతే పురుషా బాలా అపి పితామహ. ఓ పితామహ, ఓ భీష్మ మహారాజా, శతాయురుక్త పురుష, ఒక పురుషుడి యొక్క ఆయుఃప్రమాణం ఎంత అనంటే 100 సంవత్సరములు కదా. అదేవిధంగా శతవీర్యశ్చ జాగతే, అతను ఆ పురుషుడు ఏ విధంగా పుట్టబడతాడు, ఏ విధంగా నడుచుకోబడతాడు అనంటే 100 రకాల శక్తులతో కూడినటువంటి వాడు జన్మిస్తాడు కదా. మరి అటువంటి పురుషులంతా కూడా ఎందుకు బాలా అపి పురుషాహ మ్రియంతే, ఎందుకు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారు కూడా ఆ 100 సంవత్సరములను నిండకుండానే వారు మ్రియంతే చనిపోతూ ఉన్నారు. దానికి ఏమైనా సరే కారణం ఉన్నదా అని అడిగారట ధర్మరాజుల వారు భీష్మ పితామహుణ్ణి గూర్చి. ఇంకా ఏమని అడుగుతున్నారు అనంటే, ఆయుష్మాన్ కేన భవతి, ఇదే కాదు ఏ కర్మ ద్వారా వేటిని మనం ఆచరిస్తే వాడు ఆయుష్మంతుడు అవుతాడు, పురుషుడు అనేటటువంటి వాడు పూర్ణాయుష్మంతుడు అవుతాడు. ఇంకా అల్పాయుర్వాపి మానవ, సరే ఇప్పటి కాలంలో అంతా కూడా అందరూ చిన్న వయసులోనే మరణిస్తూ ఉన్నారు కదా, వారికి అల్పాయుష్ అనేటటువంటిది ఏ విధంగా ప్రాప్తిస్తుంది అంటే, చూడండి, మనం ఏమి చెయ్యాలో తెలుసుకోవాలి, ఏమి చేయకూడదో కూడా అడిగి తెలుసుకోవాలి. ఆ 2 లక్షణాలు ఉత్తమ పురుషుడు అనేటటువంటి వాడికి ఉండాలి. మనకు ఏది చేయాలో తెలిస్తే దాన్ని జాగ్రత్తగా చేసి దాని యొక్క ఫలాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏది చేయకూడదో మనకు తెలిసినట్లయితే ఆ దురాచారాన్ని మనం చేయకుండా చక్కగా సన్మార్గంలో మనం ప్రవర్తించడము ద్వారా, ఆ దుర్మార్గంలో ప్రవర్తించడము ద్వారా మనకు వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం అరికట్టుకోగలుగుతాం. ఈ 2 కూడా ఉండాలి. మనకు ఆయుష్ ఉంటే సరిపోదట, ఆరోగ్యం కూడా ఉండాలట. 100 సంవత్సరాలు బ్రతికితే సరిపోదు, 100 సంవత్సరాలు కూడా మనం ఆయుష్మంతుడై బ్రతకాలి. 100 సంవత్సరాలు మనం వ్యాధితో బాధపడితే ప్రయోజనమేముంది? ఎప్పుడెప్పుడు భగవంతుడు నాకు మరణమిస్తాడా అనేటటువంటి ఆలోచనతోనే మన జీవితాన్నంతా కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏ పదార్థాన్ని వినియోగించాలి, ఏ పదార్థాన్ని వినియోగించకూడదు, ఏ కర్మలను మనం ఆచరించాలి, ఏ దుష్కర్మలను మనం ఆచరించకూడదు. కాబట్టి ఆయుఃప్రమాణం పెంచుకోవాలి అని అంటే, ఆయుష్ను పెంచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? అల్పాయుష్షు రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే, అల్పాయుష్షు రావడానికి గల కారణాలేమి? ఈ 2 విషయాలను కూడా అడుగుతూ ఉన్నారు ధర్మరాజుల వారు. కేనవా లభతే కీర్తిం కేనవా లభతే శ్రియం, ఇదియే కాదు, కేనవా లభతే కీర్తిం, ఏ కర్మ ద్వారా నీకు కీర్తి అనేటటువంటిది కలుగుతుంది, ఇంకా
కేనవా లభతే శ్రియం. నీకు సంపద కావాలి అని అంటే ఏ కర్మలను నువ్వు ఆచరించడము ద్వారా, దేని ద్వారా నీకు సంపద అనేటటువంటిది కలుగుతుంది, పొందుతావు. ఇంకా ఏమనంటున్నారు అనంటే తపసా బ్రహ్మచర్యేన జపహోమై తథౌషధై కర్మణా మనసా వాచ తన్మే బ్రూహి పితామహ. ఈ విషయాలన్నిటినీ కూడా ఒక జపయజ్ఞ హోమముల ద్వారా మనం ఆచరిస్తే వాడు బ్రహ్మచర్యముగా ఉన్నటువంటి వాడై, తపస్సు చేత ఉన్నటువంటి వాడై, వాడు కర్మచేత కానీ, అంటే వాడి యొక్క ప్రవర్తన చేత కానీ, లేదు మనస్సు చేత కానీ, లేదు వాచా వాక్కు చేత కానీ వాడు ఏ విధంగా ఆయుష్ను పొందుతాడు, అదేవిధంగా ఏ విధంగా అల్పాయుష్ను పొందుతాడు. ఏదైనా ఒక కర్మను మనం ఆచరించాము అని అంటే తద్వారా ఆయుష్ అనేటటువంటిది పొందాలి. అదేవిధంగా అల్పాయుష్కు కూడా ఒక కర్మనే కారణమవుతుంది, ఒక వాగ్దోషమే కారణమవుతుంది. ఒక మనస్సులో మనం ఏదైనా సరే దుష్కర్మగా భావించినట్లయితే, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అని మనం భావించినట్లయితే అది కూడా అల్పాయుష్కు అనేటటువంటి దానికి కారణమవుతుంది. అలాంటివి ఏవైతే ఉన్నాయో మనోవాక్కాయ కర్మముల చేత మనము చేయబడేటటువంటి వాటి చేత మనం ఏ విధంగా ఆయుష్మంతులం అవుతాము, వీటిని చేస్తే అల్పాయుష్మంతులం అవుతాము. వీటినన్నిటినీ కూడా నాకు సవిస్తరముగా వివరింపవయ్యా అని చెప్పి ధర్మరాజుల వారు భీష్మ పితామహులను గురించి అడిగారట. అప్పుడు భీష్మ పితామహుల వారు చెబుతూ ఉన్నారు, ఆచారాల్ లభతే హ్యాయు ఆచారాల్ లభతే శ్రియం ఆచారాత్ కీర్తిమాప్నోతి పురుష ప్రేత్యచేహచ. సరే, నీవు అడిగినటువంటి అన్నిటినీ కూడా నేను చెబుతాను. అయితే మొట్టమొదటగా మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అని అంటే చెబుతూ ఉన్నారు, ఆచారాల్ లభతే ఆయు. ఎప్పుడూ కూడా ఆచారము ద్వారానే, మనం ఆచరించేటటువంటి సత్కర్మల ద్వారానే మనకు ఆయుష్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అది ఆచారం ఎలా ఉండాలి అని అంటే నిత్యము కూడా సదాచారమై ఉండాలి. అందుకే సదాచారం అనేటటువంటిది కూడా ధర్మములలో ఒకటి. మనకు ప్రమాణం, ధర్మము యొక్క ప్రమాణములు ఏవి, వేటిని మనం గ్రహించాలి అనంటే వేద, స్మృతి, సదాచార, స్వస్య చ ప్రియమాత్మన ఏతచ్చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం అని మనకు శాస్త్రం చెప్పబడుతోంది. ఏమనంటున్నారు అనంటే వేద, మొట్టమొదటిగా వేదములలో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా మనకు ప్రామాణికమే, దాన్ని తూచా తప్పకుండా మనము పాటించాల్సినటువంటిదే. అలా మనం పాటించినట్లయితే ధర్మాన్ని మనం కాపాడినటువంటి వారం అవుతాము. రెండవది స్మృతి. ఆ స్మృతి అంటే ఏమిటి అనంటే వేదములలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనం సాక్షాత్తుగా తెలుసుకోవడానికి ప్రస్తుత కాలంలో అశక్యమని భావించి మహర్షులు వేదంలో చెప్పినటువంటి సారాన్నంతా కూడా స్మరించి మనకు ఇచ్చినటువంటి ఒకానొక విషయపు రాశి ఏదైతే ఉందో దానిని స్మృతి అని పిలువబడుతుంది. ఆ స్మృతి కూడా మనకు ప్రమాణమే. అంటే స్మృతిలో చెప్పబడినట్లయితే అది ఖచ్చితంగా మనకు మేలు కలుగజేస్తుంది అనే దాని యొక్క తాత్పర్యం. ఎందుకు అనంటే వేదాన్ని అతిక్రమించకుండా స్మృతి అనేటటువంటిది మనకు ఉపదేశించడం వలన. ముఖ్యంగా ఏమిటి అంటే వేదమే ప్రమాణము. వేదంలో చెప్పినటువంటి దానికి ఆ సారాన్ని మనకు స్మృతి చెబుతోంది కాబట్టి స్మృతి కూడా ప్రమాణమే. మూడవది ఏమి అనంటే సదాచార. ఇప్పుడు చెప్పబడేటటువంటి ఈ భీష్మ పితామహుల వారు చెప్పబడేటటువంటి ఆచారం ఏదైతే ఉందో దానిని సదాచారం. సదాచారం అంటే ఏమిటి అంటే సత్పురుషుల చేత నిత్యము కూడా ఆచరింపబడేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా, ప్రతి కర్మ కూడా, ప్రతి నడవడిక కూడా మనకు ప్రమాణమే అని చెప్పబడుతోంది. అలా కాకుండా సత్పురుషులు ఆచరించనటువంటి ఏదైతే ఉందో వారు ఆచరించకుండా నేనేదో ఈరోజు ఇక్కడి నుండి నేను ప్రారంభిస్తాను అని చెప్పి మనం ఆచరించినట్లయితే అది అంత శ్రేయస్సు కాదు.
కాబట్టి ఎప్పుడూ కూడా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు కూడా ఎలా ఉండాలి అని అంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని అతిక్రమించకుండా పాటించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అట్టి మహనీయుల చేత మాత్రమే ఆచరింపబడేటటువంటిది ఏదైతే ఉందో దానినే సదాచారం అని పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి అలా పెద్దలు అంటే మహర్షులు చెప్పబడినటువంటివి లేదు యతులు వారు ఆచరించబడేటటువంటివి రేరు వారు ఉపదేశించినటువంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే అట్టి ధర్మములను మనం చక్కగా ఆచరించినట్లయితే వాడికి ఆచారాలు లభతే హ్యాయు, ఆయుష్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇంకా ఏమని కేవలము దీని ద్వారా ఆయుష్ మాత్రమే మనకు పెరుగుతుందా అనంటే కాదట. ఇంకా ఏమి లాభము అనంటే ఆచారాలు లభతే శ్రియం, మనకు సంపద కూడా దీని ద్వారా కలుగుతుంది. ఇంకా ఏమి అనంటే ఆచారాత్ కీర్తిమాప్నోతి, కీర్తి కూడా వస్తుందట. పురుష ప్రయత్యాచ ఇహచ, ఈ పురుషుడు ఈ కీర్తిని ఏ విధంగా పొందుతాడు అనంటే కేవలము ఇహలోకంలో మాత్రమే కాదు. ఎందుకు అనంటే ఒక చూడండి, కీర్తి అపకీర్తి రెండు. ఒకరు ఎవరైనా సరే మంచి పని చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, పలానా అతను చాలా మంచి పని యోగ్యమైనటువంటి పని చేశారు, అందరికీ దానివలన ఉచితముగా ఉన్నది, దానివలన ఎంతో మేలు కలుగుతోంది మా అందరికీ కూడా అని మనం అనుకుంటూ ఉంటాం. అది వారు ఉన్నంతకాలము కూడా వారు అనుకోవడం వలన వీడికి కీర్తి పెరగటము, ఇహలోకంలో సుఖంగా ఉండడం. ఇహలోకంలో అంటే అతను బ్రతికి ఉన్నంతకాలము కూడా సుఖాన్ని పొందటం. అదేవిధంగా అపకీర్తిని చేస్తే ఇక్కడ సుఖాన్ని పొందుతున్నాడు, అక్కడ దుఃఖాన్ని పొందుతాడు. అంతే దాని యొక్క ఫలం, అందులో ఎటువంటి సంశయం లేదు. అన్నీ మహర్షులు మనకు సరాసరి చెప్పకపోవచ్చు, దాని యొక్క మహర్షి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమి అనంటే మహర్షులు ఈ విధంగా చెప్పారు అనంటే దానికి వైపరీత్యంగా మనం చేసినట్లయితే తద్వారా వచ్చేటటువంటిది కూడా వైపరీత్యమైనటువంటి ఫలమే, వినాశనమే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అది చేయకూడదు. అలాగే ఇహలోకంలో సుఖాన్ని పొందటమే కాకుండా పరలోకంలో కూడా అతను సుఖాన్ని పొందుతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా చెప్పబడినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించకుండా, మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దూరం పెట్టకుండా, పెద్దలు చెప్పబడినటువంటి విషయాలను ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనం గ్రహించి మనకు ఎంత అవకాశం ఉంటే అంత వాటిని మనం ఆచరించడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. అందులో ఎటువంటి సంశయం లేదు. అలా జరిగినట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలానికి విపరీతమైనటువంటి ఫలాన్ని వాడు పొందుతాడు, అందులో ఎటువంటి సంశయం లేదు. అదే చెప్తున్నారు, తర్వాత చెబుతున్నారు చూడండి. సదాచారం వలన కలిగేటటువంటి ఫలమేమో ఈ విధంగా చెప్పారు, చాలా సుష్టుగా చెప్పారు. దురాచారం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి, దుష్ఫలం ఏమిటి అని అంటే చెబుతూ ఉన్నారు. దురాచారో హి పురుష నేహాయు విందతే మహత్ ఇహ ఆయు న విందతే. దురాచారాన్ని ఆశ్రయించినటువంటి వాడు, దురాచారాన్ని చేసేటటువంటి వాడు, సత్ప్రవర్తన లేనటువంటి వాడు ఆయుష్షుననేటటువంటిది పొందడు, పూర్ణమైనటువంటి ఆయుష్షుని పొందడు. అదేవిధంగా త్రసంతి యస్మాత్ భూతాని, ఇంకా దాని వలన కలిగేటటువంటి దుష్ప్రయోజనం ఏమిటి అనంటే వాడి వలన ప్రాణులన్నీ కూడా భయపడతాయట. ప్రాణులను భయపడటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఇది పూర్వం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం చెయ్యటము ద్వారా ఒకరు ఆనందపడితే ఆనందము ద్వారా జన్యమైనటువంటి పుణ్య విశేషం ఏదైతే ఉందో ఆ పుణ్య విశేషం ద్వారా వీడు సుఖాన్ని పొందుతాడు. అదేవిధంగా వీడి వంశము కూడా సుఖం పొందుతుంది, అందులో ఎటువంటి సంశయం లేదు. అదే మనం దుఃఖాన్ని కలుగజేస్తే ఆ దుఃఖము ద్వారా జన్యమైనటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాప విశేషం చేత కూడా వీడు దుఃఖాన్ని పొందుతాడు. వీడే కాకుండా వీరి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా దుఃఖాన్ని పొందుతారు, అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా నలుగురిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా అటువంటి వాడిని మనం లోకం ఏం చేస్తుంది అని అంటే వాడికి ఆదరణ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఏదో భయపడి వాడు ఏదైనా ఒక కార్యం చేయవచ్చుగాక మనస్ఫూర్తిగా ఏ కార్యం వారికి చెయ్యరు. ఎందుకు అని అంటే వాడు దుష్టుడు కాబట్టి.
దురాచారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి, దురాచారాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి వాడిని ఎప్పుడూ కూడా ఆ ప్రవర్తనను మనము కలిగి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మన ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది, అందులో ఎటువంటి సంశయం లేదు. ఇంకా ఏమంటున్నారు అనంటే, కాబట్టి తస్మాత్ అందువలన కుర్యాదిహాచారం ఇది చేద్ భూతిమాత్మనః, ఎప్పుడూ కూడా తన ఆత్మశ్రేయస్సును కోరినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అవశ్యం ఇహాచారం కుర్యాత్, ఆచారం కుర్యాత్ అంటే ఆ పెద్దలు చెప్పబడినటువంటి కట్టుబాట్లు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మనం పాటించాలి, గౌరవించాలి. కనీసం ఎవరైనా సరే చేస్తూ ఉంటే, ఆ విధంగా నడుస్తూ ఉంటే, ఆ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే వారినైనా మనం గౌరవించాలి, అంతేగాని వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఏమనంటున్నారు అనంటే, అపి పాప శరీరస్య ఆచార హంతి అలక్షణం. చూడండి, స్పష్టంగా చెబుతున్నారు శాస్త్రం. మనకేం చెబుతోంది అనంటే, మనకు ఈరోజు మనము ఆ దురాచారాన్ని మనం ఆశ్రయించచ్చుగాక, నేను ఇలాగే ఉంటాను, నా వైఖరి ఇంతే, నేను ఈ విధంగానే బ్రతుకుతాను, మీరెవరు నన్ను అడగడానికి అని మనం ప్రశ్నించవచ్చుగాక. అలా ప్రశ్నించడం వలన ఏది నెగ్గుతుంది అనంటే ఆ క్షణం దురాచారం నెగ్గచ్చుగాక. కానీ శాస్త్రం చెబుతోంది ఏమని అనంటే, పాప శరీరస్య, పూర్తిగా పాపాత్ముడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఆచార హంతి, ఆ సదాచారమే వాడిని హననం చేస్తుంది. అలక్షణములతో కూడినటువంటి ఆ దురాచారుల్ని ఖచ్చితంగా ఈ సదాచారం అనేటటువంటి ధర్మం అణిచివేస్తుంది. ఆ క్షణము వాడిది అధర్మం అనేటటువంటిది పైచేయి ఉండొచ్చుగాక, కానీ ఎప్పటికీ కూడా ధర్మం అనేటటువంటిదే నిలుస్తుంది, అందులో ఎటువంటి సంశయం లేదు. ఇంకా ఏమని చెబుతున్నారు అనంటే, ఆచార లక్షణో ధర్మ సంతశ్చారిత్ర లక్షణా సాధూనాంచ యథావృత్తం ఏతదాచార లక్షణం. సరే, మనం ఈ వాక్యం రాకుండానే దాని యొక్క తాత్పర్యాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం. సదాచారం అంటే ఏమిటి అని అంటే, సత్పురుషుల చేత ఆచరింపదగినటువంటిది సదాచారం అని మనం చెప్పుకున్నాం. దాని యొక్క అర్థాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, ఆచార లక్షణో ధర్మ, సదాచారమే ధర్మలక్షణము, అందులో ఎటువంటి సంశయం లేదు. ఇంకా సంతశ్చారిత్ర లక్షణా, సత్పురుషులకు వారి యొక్క సత్ప్రవర్తన ఏదైతే ఉందో అదియే వారి యొక్క లక్షణము. సంతః చారిత్ర లక్షణా, సత్పురుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అనంటే సత్ప్రవర్తనతో కూడినటువంటి వారే ఉంటారు. అలా సత్ప్రవర్తన కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే సత్పురుషులు. మంచివాడు ఎవరయ్యా అంటే మనం ఏం చెప్తాం? ఎవడు మంచి చేస్తే వాడిని మంచివాడు అంటాం, ఎవడు ఇబ్బంది పెడితే వాడు చెడ్డవాడరా, వీడితో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. ఏమని అనంటే, సంతః చారిత్ర లక్షణా, ఆ సత్పురుషుల యొక్క సత్ప్రవర్తన ఏదైతే ఉందో అదియే లక్షణం, ఆ సదాచారుల యొక్క లక్షణం. ఆ లక్షణములను మనము ఎప్పుడూ కూడా నిరంతరము కూడా మనం వశపరుచుకోవాలి. మనం దానినే అవలంబిస్తూ ఉండాలి. దానిని కాకుండా మరి ఒక దానిని మనం చేయకుండా ఉండాలి. ఆ విధంగానే మనం ప్రవర్తించాలి. ఇంకా చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, సాధూనాంచ యథావృత్తం, స్పష్టంగా చెప్పాడు ఇందులో. సాధూనాంచ యథావృత్తం, సాధువులు అనంటే సాత్వికమైనటువంటి గుణములతో కలిగినటువంటి వారు, ఒక మునితుల్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఆ సాధువుల యొక్క నడవడిక ఏదైతే ఉందో అదిగే సదాచార లక్షణము అని స్పష్టంగా చెప్పబడుతోంది సదాచారం అంటే. కాబట్టి ఆచారము అనంటే, ఇప్పుడు ఆచారాలు లభతే హ్యాయు అనంటే సత్పురుషుల యొక్క సత్ప్రవర్తన ఏదైతే ఉందో దానిని మనం ఆచరించడము ద్వారా ఖచ్చితంగా వాడు ఆయుష్ని పొందుతాడు, అందులో ఎటువంటి సంశయం లేదు అని చెప్పుకోవాలి. ఇంకా ఏమని చెబుతున్నారు అనంటే, అప్యదృష్టం శ్రవాదేవ పురుషం ధర్మచారిణం భూతి కర్మాని కుర్వాణం తంజనా కుర్వతే ప్రియం.
ఏమని అనంటే ఇక్కడ అప్యదృష్టం శ్రవాదేవా. అదృష్టం అంటే అతన్ని మనం చూడలేదు ఎప్పుడూ కూడా. ఆ సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి కార్యం చేశామనుకోండి, మన మంచి కార్యం అనేటటువంటిది మనకు తెలియకుండానే ఇతరులకు తెలిసి ఉంటుంది. అంటే పలానా వాడికి తెలుసు అన్న విషయం మనకు తెలియదు, కానీ మనము చేయడం ద్వారా ఆ విషయం అనేటటువంటిది అతనికి తెలిసి ఉంటుంది, ఒక మంచి కార్యం. అదేవిధంగా పురుషం ధర్మచారిణం, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సాక్షాత్తుగా వీడు చేసేటటువంటి ధర్మకార్యాలు ఇతరులు చూడకపోయినప్పటికీ కూడా శ్రవాదేవ అంటే శ్రవణాదేవ, వాడు విన్నంత మాత్రానే పలానా పురుషుడు చాలా సత్పురుషుడయ్యా, పలానా ఆవిడ చాలా చక్కగా మనం ఇంటికి వెళితే ఖచ్చితంగా వంట చేసి పెడుతుంది, భోజనం చెయ్యనీయకుండా మనల్ని ఇంటి నుంచి పంపించదు, అంతటి మహనీయురాలు, పలానా అతను ఉన్నాడు, అతన్ని మనం నోరు తెరిచి ఏదైనా సరే మనం అడిగినట్లయితే అవశ్యం దానికి అతనికి ఎంత తోచితే అంత సహాయపడతాడు, అంతేగాని చీదరించుకోడు అనేటటువంటి విషయాలను మనం సాక్షాత్తు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడికి మనం చేయకపోయినప్పటికీ కూడా వీడి ద్వారా రెండవ వాడికి మనం చేయడము ద్వారా ఆ కీర్తి అనేటటువంటిది అలా వ్యాపిస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. నలుగురికి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. నేను మంచివాడిని, నేను ఈ ప్రవర్తనతో కలిగినటువంటి వాడిని, నేను ఈ కర్మలను నేను ఆచరించాను, అది మీకోసమే అని చెప్పాల్సినటువంటి పని లేదు. నీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను నువ్వు చిత్తశుద్ధితో నువ్వు చేయడము ద్వారా అవశ్యం అది అందరికీ కూడా తెలుస్తుంది. తద్వారా నువ్వు ఏమి పొందుతావు? అంతే కదా. ఎవరైనా సరే ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే అని ఒక శాస్త్రవాక్యం. ప్రయోజనం లేకుండా ఎవ్వడు కూడా ఏ పని కూడా చేయడట. కాబట్టి దీని ద్వారా మనం అంటే బుద్ధి లేనటువంటి వాడు కూడా, బుద్ధి సన్నగిలినటువంటి వాడు కూడా ఏదైనా ఒక పని మనం చెప్పినట్లయితే దీని ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారట. అలా ఆలోచించి ఆ పనిని కర్మను ఆచరిస్తారట. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా నాకు దీని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే దానికి ఫలం చెబుతూ ఉన్నారు. భూతి కర్మాని కుర్వాణం తంజనాహ కుర్వతే ప్రియం. అతని యొక్క వృత్తం అంటే నడవడిక ఏదైతే ఉందో ఆ నడవడికలను గురించి అతని యొక్క చరిత్రను తెలుసుకున్నటువంటి వారై అందరూ కూడా అతనిని అభిమానిస్తారట, ప్రేమిస్తారట. దానివలన అవశ్యం రేపొద్దున ఎప్పుడైనా సరే పలానా సందర్భంలో పలానా మురళి గారు నాకు ఈ విధమైనటువంటి సహాయం చేశారు, అతను చాలా మంచివారు అని చెప్పారనుకోండి ఎవరైనా, ఇతను చేయడము ద్వారా ఆ మురళి అనేటటువంటి శబ్దానికి పలానా తిరుపతిలో ఉన్నటువంటి ఆయనే కదయ్యా నువ్వు, మీ గురించి నేను విన్నాను, మీకు నేను అవశ్యం సహాయపడతాను, మీ గురించి నేను చాలాసార్లు విన్నాను అని ఖచ్చితంగా అతనికి తోచినంత సహాయం అనేటటువంటిది చేస్తారు. అదేవిధంగా అభిమానిస్తారు, గౌరవిస్తారు కూడా. అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం సత్ప్రవర్తనతో కూడినటువంటి వారై ఉండాలి. ఇంకా ఏమంటున్నారు అనంటే ఏ నాస్తికా నిష్క్రియాశ్చ గురుశాస్త్రాభిలంఘిన అధర్మజ్ఞ దురాచారా తే భవంతి గతాయుష. ఇంకా ఏమంటున్నారు అనంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి ఏవి అనంటే సత్పురుషుల యొక్క లక్షణం. ఈ విధమైనటువంటి లక్షణములు మనకు ఉన్నట్లయితే మనకు ఆయుష్ అనేటటువంటిది అవశ్యం సంపూర్ణంగా ఉంటుంది, అందులో ఎటువంటి సంశయం లేదు. ఇక అల్పాయుష్ అనేటటువంటిది ఎలా కలుగుతుంది? అల్పాయుష్మంతుడు వాడు ఎలా అవుతాడు అనంటే చెబుతున్నారు. ఏ నాస్తికాహ, నాస్తికులైనటువంటి వారు అంటే వేదంలో చెప్పబడినటువంటి ప్రమాణములను ఏమాత్రం ఇవి ప్రమాణములు కావు అని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా నిష్క్రియాహ, క్రియాశూన్యులై, మనం ఏదైనా సరే ఒక ఫలాన్ని మనం పొందాలి అని అంటే దానికి ఒక కర్మ ఉంటుంది, ఒక క్రియ కూడా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అంత దూరం మనం వెళ్ళాలి అని అంటే, తిరుమల క్షేత్రానికి మనం రావాలి అని అంటే ఖచ్చితంగా
ఆ స్వామివారి తిరుపతి నుండి మనం సన్నిధి వరకు రావాలి అని అంటే ఏ బస్సు యానం ద్వారానో లేదు నడుచుకుంటానో మనం రావాలి. ఆ క్రియ గమనం అనేటటువంటి క్రియ ఏదైతే ఉందో, రావడం అనేటటువంటి క్రియ ఏదైతే ఉందో, ఆ క్రియను చేస్తే తప్ప తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం మనం చేసుకోలేం. మనం ఆ ఫలాన్ని పొందాలి అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా క్రియను ఆచరించాలి. ఆ క్రియాశూన్యులు ఎవరైతే ఉన్నారో, అంటే పని ఏమాత్రం చేయకుండా ఒక ఫలాన్ని ఉద్దేశించి, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి మనం పనిని చేయకుండా ప్రవర్తించినట్లయితే వారును వారి ఇరువురు ఇంకా గురు శాస్త్రాభిలంఘిన, అదేవిధంగా గురువులను, మనకు విద్యను బోధించినటువంటి గురువులను, అదేవిధంగా మనకన్నా వయస్సులో ఉన్నటువంటి పెద్దవారిని, సత్పురుషులను, నిత్యము కూడా సదాచారమే తన యొక్క సంపదగా భావించినటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని నిత్యము కూడా నిందిస్తూ ఉంటే, వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే, వారి యొక్క మాటలను పెడచెవిన పెట్టినట్లయితే, శాస్త్రములను ఉల్లంఘించినట్లయితే, వేదములలో చెప్పినటువంటి ప్రమాణములన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి ఇందులో ఏముంది అని ప్రశ్నించి తను ఇష్టానుసారం ప్రవర్తించినట్లయితే అధర్మజ్ఞాః. ఇప్పుడు ఈ విధంగా మనం తెలుసుకున్నటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములను కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క ధర్మాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలా కాక ఏమాత్రం ధర్మము యందు మనకు జిజ్ఞాస లేకుండా, ధర్మాచరణ చేయకుండా, ఇది నేను తెలుసుకోవడం వలన నాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, నాకు అవసరం లేదు అని చెప్పి ధర్మమును తెలుసుకోకుండా అధర్మ మార్గంలో ప్రవర్తించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దురాచారాహ. ఇత పూర్వం మనం చెప్పుకున్నాం, దుష్టమైనటువంటి ఆచారం కలిగినటువంటి వారు, నలుగురు నిందించేటటువంటి ఆచారం కలిగినటువంటి వారు. ఒక పనిని చేస్తే నలుగురు వచ్చి తిడతారు. అలా తిట్టేటటువంటి పనులను మనం చేసినట్లయితే వారంతా కూడా తే గతాయుషః భవంతి, వారు ఆయుష్ను అనేటటువంటిది అవశ్యం కోల్పోతారు. అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఆయుష్ను మనం ఎలా పెంపొందించుకోవాలి అని అంటే ఇందులో చెప్పినటువంటి దానికి పూర్తి వైపరీత్యంగా, అంటే ధర్మాన్ని తెలుసుకోవాలి, పెద్దలను గౌరవించాలి, శాస్త్రాలను ఉల్లంఘించకూడదు, అదేవిధంగా క్రియాశూన్యం కాకుండా మనం నిత్యము కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కర్మను ఆచరిస్తూ ఉండాలి, సదాచారంగా ప్రవర్తించాలి. ఇలా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పూర్ణాయుష్ అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రవాక్యం. ఇంకా ఏం చెబుతున్నారు? ఇంకా వీరేనా అని అంటే ఇంకా లక్షణాలు, ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. ఆ అవలక్షణాలలో కొన్ని లక్షణాలను ఇక్కడ చెబుతూ ఉన్నారు. సమయానుసారంగా మనం కూడా కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. విశీలాః భిన్న మర్యాదాః నిత్యం సంకీర్ణమైథునాః అల్పాయుషో భవంతీః నరా నిరయగామినః. విశీలాః, శీలహీనులై ఉండటం అంటే మనం ఏదైనా సరే మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. ఆ బాధ్యతను మనం చెయ్యం. కానీ నలుగురికి చెప్పేటప్పుడు మాత్రం ఈ బాధ్యతను నేను ఎన్నో విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా దీనిని నేను సవ్యంగా పూర్తి చేశాను అని అబద్ధం చెబుతూ ఉండడం, అది ఎప్పటికైనా తెలిసిపోతూ ఉంటుంది. వారి వారి గుణములు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికైనా బయటపడుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. ఇంత గడ్డి మోపు అక్కడ మనం పక్కన పెట్టాం. మనం ఏం చేసాం? ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొని దాన్ని అలా కాల్చేసాక మంటలు బాగా వస్తూ ఉన్నాయి. మంట బాగా వస్తూ ఉంటే మనం ఏం చేసాం? ఏదైనా ఒక ఆచ్ఛాదన చేస్తే ఆ మంట ఆరిపోతుంది అని చెప్పి ఏదో మనం ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? మంట ఆరిపోవచ్చు కాక తద్వారా వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో దానిని చూసైనా ఓహో వీడు ఇక్కడ ఏదో వెధోపం చేశాడు, అందువలనే ఈ విధమైనటువంటి దుస్థితి కలిగింది అని తెలుసుకోవడానికి అవకాశం ఉండదా? అలాగే మన పాపపు కర్మలను మనం ఎంత మూసిపెట్టినప్పటికీ కూడా తజ్జన్యమైనటువంటి వాసన అంటారు. వీడి యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఎప్పటికీ మన మీద 100 మంది గమనిస్తూనే ఉంటారనమాట. కాబట్టి మనం దానిని ఏమాత్రం తూచా తప్పకుండా చెప్పబడినటువంటి ధర్మాలన్నిటినీ కూడా
వాడి వాడి క్రియ ఏదైతే ఉందో, వాడి పని ఏదైతే ఉందో ఆ పనిని నిత్యము కూడా మనం చేస్తూ సత్ప్రవర్తనతో నడవాలి. అలా నడవకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశీలాహ. ఇంకా ఏమంటున్నారు అనంటే భిన్న మర్యాదాహ. చెప్పబడినటువంటి అంటే ఉన్నటువంటి హద్దులు ఏవైతే ఉన్నాయో, మన హద్దు మన స్థాయి ఏదైతే ఉందో స్థాయికి మించి మనం నలుగురిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మన స్థాయిని మించి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఎంతవరకు మాట్లాడాలి, మనం ఎంతవరకు ఈ కర్మను మనం ఆచరించాలి, ఎంతవరకు ఈ విషయము యందు మనం జోక్యం చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. అది తెలియకపోతే ఆ హద్దుని దాటినట్లయితే వాడు కూడా ఆయుష్ అనేటటువంటిది కోల్పోతారు. భిన్న మర్యాదాహ అంటే ఉన్నటువంటి మర్యాదలు హద్దులను ఏదైతే ఉందో దాన్ని భంగం చేయటం. ఒక సంస్థలో ఒక చెప్పబడినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి, ఆ నియమాలను మనం ఉల్లంఘించడం. ఆ నియమాలను ఉల్లంఘిస్తూ మనం చేయడమే కాకుండా మనం ఒక్కరమైతే మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేస్తారేమో అని చెప్పి వీడి తరపున ఇంకొక 10 మందిని తయారు చేసుకుంటారు. ఆ 10 మంది ఇంకొక 10 మందిని తయారు చేసుకుంటారు. వీడికంటూ సపరేట్ ఒక సమూహం, ఒక గ్యాంగ్ అనేటటువంటిది ఉంటుంది పక్కన. అలా ఉండడం వలన ఆ నియమాలను మనం ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో, శాస్త్ర విరుద్ధమైనటువంటి ధర్మాలను మనం ఎప్పుడైతే పాటిస్తామో, అలా పాటించడం వలన కూడా వీడికి ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. ఇంకా ఏమంటున్నారు అనంటే భిన్న మర్యాదాహ నిత్యం సంకీర్ణ మైథునాహ. నిత్యము కూడా వాడు తన భార్యతో కాకుండా ఇతరులతో వాడు సంగమించినప్పుడు వాడికి కూడా ఆయుష్ అనేటటువంటిది హరిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ఇతర స్త్రీల జోలికి మనం వెళ్ళకూడదు. మన మనస్సును అనేటటువంటిది మనం చాలా శుద్ధంగా ఉంచుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ఇలా ఉన్నట్లయితే వాడు ఖచ్చితంగా అల్పాయుషో భవంతిహ నరా నిరజగామిణ అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వారు అల్పాయుష్కులవుతారు. అదేవిధంగా మరణానంతరము వాడు నరకంలో పడతారు, అందులో ఎటువంటి సంశయం లేదు అనేటటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుని ఉన్నాం. ఇలాంటి విషయాలు అనేకములు మనకు చెప్పబడి ఉన్నాయి. మళ్ళీ ఈసారి అవకాశం వచ్చినప్పుడు అనేక విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. జనమేజయ ఉవాచ జనమేజయ ఉవాచ భగవన్ కేన విధినా శ్రోతవ్యం భారతం బుధైః ఫలం కిం కేచ దేవాశ్చ పూజ్యా వై పారణేష్విహ దేయం సమాప్తే భగవన్ కించ పర్వణి వాచకః కీదృశ్చాత్ర ఏష్టవ్యస్తద్వదస్వ మే. వైశంపాయన ఉవాచ శృణు రాజన్ విధిమిమం ఫలం యచ్చాపి భారతాత్ శ్రుతాత్ భవతి రాజేంద్రః యత్వం మామనుపృచ్ఛసి దివి దేవా మహీపాలా క్రీడార్థమవనింగతాః
कृत्या कार्यमिदं चैव कृत्या कार्यमिदं चैव ततश्च दिवमागताः ततश्च दिवमागताः हन्त यत्ते प्रवक्ष्यामि हन्त यत्ते प्रवक्ष्यामि तच्छृणुष्व समाहितः तच्छृणुष्व समाहितः ऋषीणां देवतानां च ऋषीणां देवतानां च सम्भवं वसुधातले सम्भवं वसुधातले अत्र रुद्रास्तथा साध्याः अत्र रुद्रास्तथा साध्याः विश्वे देवाश्च शाश्वताः विश्वे देवाश्च शाश्वताः आदित्याश्चाश्विनौ देवौ आदित्याश्चाश्विनौ देवौ लोकपाला महर्षयः लोकपाला महर्षयः गुह्यकाश्च स गन्धर्वाः गुह्यकाश्च स गन्धर्वाः नागा विद्याधरास्तथा नागा विद्याधरास्तथा सिद्धाधर्मः स्वयंभूश्च सिद्धाधर्मः स्वयंभूश्च मुनिः कात्यायनो वरः मुनिः कात्यायनो वरः गिरयः सागरा नद्यः गिरयः सागरा नद्यः तथैवाप्सरसाङ्गनाः तथैवाप्सरसाङ्गनाः ग्रहाः संवत्सराश्चैव ग्रहाः संवत्सराश्चैव अयनान् ऋतवस्तथा अयनान् ऋतवस्तथा अयनान् ऋतवस्तथा अयनान् ऋतवस्तथा स्थावरं जङ्गमं चैव स्थावरं जङ्गमं चैव जगत्सर्वं सुरासुरम् जगत्सर्वं सुरासुरम् भारते भारतश्रेष्ठ भारते भारतश्रेष्ठ एकस्थमिह दृश्यते एकस्थमिह दृश्यते येषां श्रुत्वा प्रतिष्ठानं तेषां श्रुत्वा प्रतिष्ठानम् नाम कर्मानुकीर्तनात् नाम कर्मानुकीर्तनात् कृत्वा पिपातकं घोरम् कृत्वा पिपातकं घोरम् सद्यो मुच्येत पाण्डवः सद्यो मुच्येत पाण्डवः इतिहासमिमं श्रुत्वा इतिहासमिमं श्रुत्वा यथावदनुपूर्वशः यथावदनुपूर्वशः संयतात्मा शुचिर्भूत्वा संयतात्मा शुचिर्भूत्वा पारङ्गत्वा च भारते पारङ्गत्वा च भारते येषां श्राद्धानि देयानि तेषां श्राद्धानि देयानि श्रुत्वा भारतम् श्रुत्वा भारतम् ब्राह्मणेभ्यो यथाशक्त्या ब्राह्मणेभ्यो यथाशक्त्या भक्त्या च भरतर्षभा भक्त्या च भरतर्षभा महादानानि देयानि महादानानि देयानि रत्नानि विविधानि च रत्नानि विविधानि च गावः कांस्योपदोहाश्च गावः कांस्योपदोहाश्च कन्याश्चैव स्वलङ्कृताः कन्याश्चैव स्वलङ्कृताः सर्वकामगुणोपेताः सर्वकामगुणोपेताः यानानि विविधानि च यानानि विविधानि च भवनानि विचित्राणि भवनानि विचित्राणि भूमिर्वासांसि काञ्चनम् भूमिर्वासांसि काञ्चनम्
వాహనాని చ దేయాని వాహనాని చ దేయాని హయామత్తాశ్చ వారణాః హయామత్తాశ్చ వారణాః శయనం శిబికాశ్చైవ శయనం శిబికాశ్చైవ చందనాశ్చ స్వలంకృతాః స్యందనాశ్చ స్వలంకృతాః యద్యద్గృహే వరం కించిత్ యద్యద్గృహే వరం కించిత్ యద్యదస్తి మహద్వసు యద్యదస్తి మహద్వసు తత్తద్దేయం ద్విజాతిభ్యః తత్తద్దేయం విజాతిభ్యః ఆత్మాదారాశ్చ సూనవః ఆత్మాదారాశ్చ సూనవః శ్రద్ధయా పరయా యుక్తం శ్రద్ధయా పరయా యుక్తం క్రమశస్తస్య పారగః క్రమశస్తస్య పారగః శక్తితః సుమనాహృష్టః శక్తితః సుమనాహృష్టః శుశ్రూషురవికల్పకః 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 సత్యార్జవరతో దాంతః సత్యార్జవరతో దాంతః శుచిః శౌచ సమన్వితః శుచిః శౌచ సమన్వితః శ్రద్దధానో జితక్రోధః శ్రద్దధానో జితక్రోధః యథా సిద్ధ్యతి తచ్ఛృణు యథా సిద్ధ్యతి తచ్ఛృణు శుచిశీలాన్వితాచారః శుచిశీలాన్వితాచారః శుక్లవాసాజితేంద్రియః శుక్లవాసాజితేంద్రియః సంస్కృతः సర్వశాస్త్రజ్ఞः సంస్కృతः సర్వశాస్త్రజ్ఞः శ్రద్దధానో నసూయకः శ్రద్దధానో నసూయకः రూపవాన్ సుభగో దాంతః రూపవాన్ సుభగో దాంతః సత్యవాదీ జితేంద్రియః సత్యవాదీ జితేంద్రియః దానమానగృహీతశ్చ దానమానగృహీతశ్చ కార్యో భవతి వాచకః కార్యో భవతి వాచకః. చక్కగా మనం పారాయణం చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సుబ్రహ్మణ్యం గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నది. మనం చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద
గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద శివరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆమదనుత్తరవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక పారాయణంలో భాగంగా మంగళాంతంగా ఈ పారాయణ క్రతువుని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.